మీ అందరి అభిమాన నాయకులు గౌరవ మాజీ మంత్రివర్యులు మన కరీంనగర్ శాసనసభ్యులు మిత్రులు గంగుల కమలాకర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు జీవి రామకిషన్ రావు గారికి, మన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పెద్దలు టిఎస్ కాబ్ మాజీ చైర్మన్ శ్రీ రవీందర్ రావు గారికి, మన పట్టణాధ్యక్షులు మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సుంకె రవిశంకర్ గారికి, గౌరవనీయులు మిత్రుడు రసమై బాలకృష్ణ గారికి, మాజీ మేయర్ గౌరవనీయులు రవీందర్ సింగ్ గారికి, మన ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారికి, ఉద్యమంలో కరీంనగర్ తొలి జిల్లా పరిషత్ చైర్మన్ తొలి కాదు మలి గౌరవనీయులు మా ఉమక్క గారికి, అదేవిధంగా తొలే కదా రాజేశ్వరరావు ఉద్యమంలో అదే రాజేశ్వరరావు ఫస్ట్ మీరు సెకండ్, రాష్ట్రం ఏర్పడ్డాక మీరు, మా పట్టణాధ్యక్షులు తమ్ముడు హరిశంకర్ గారికి, అదేవిధంగా పొన్నల్ అనిల్ కుమార్ గౌడ్ గారు, రెడ్డవేణి మధు గారు, పార్టీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, గౌరవ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కరీంనగర్ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. కరీంనగర్ కు బీఆర్ఎస్ కు పేగుబంధం. మొట్టమొదటి గర్జన మన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోనే ప్రారంభమైంది. ఆనాడు ఉద్యమం ప్రారంభమైంది, తొలి బహిరంగ సభకు వేదిక కరీంనగరే. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్టు చేసి మలిదశ ఉద్యమం ఉధృతం కావడానికి కూడా కరీంనగరే వేదిక. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ 2 జిల్లాలు గెలిచినాం, నిజామాబాద్, కరీంనగర్. తొలి జిల్లా పరిషత్ చైర్మన్ ను గెలిపించి బీఆర్ఎస్ జెండాను ఆశీర్వదించిన గడ్డ మన కరీంనగర్ గడ్డ. సో కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి ఎంతో అభిమానం. ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు 2 సార్లు ఎంపీగా రాజీనామా చేస్తే గుండెల్లో పెట్టుకుని కేసీఆర్ ను గెలిపించిన గడ్డ కూడా ఈ కరీంనగర్ గడ్డ. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు 2 పనులు శాంక్షన్ చేయించారు యూపీఏలో.